ఇప్పుడు హీరో చూస్తున్నప్పుడు హీరో చేతి మీద టాటూ వేస్తారు. ఏమని? చరిత్ర ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే దాని మీద రక్తం పడ్డప్పుడు ఓపెన్ అవుతుంది. ఆయన చేతి మీద ఉన్న టాటూ అదే అని నేను అనుకుంటున్నాను. అంటే ఆ టాటూ మీరు చాలా మంది తెలుసారు. అది బ్యాడ్ వర్డ్ కాబట్టి నేను చెప్పను. హీరో నానిగారు తెలుసు కదా మీకు. ఇప్పుడు ప్యారడైజ్ మూవీని మీరు ఏమైనా గెస్ చేయగలుగుతారా? అంటే ఆ సాంగ్ విన్నారు కదా, ఆ సాంగ్ విన్నారు. ప్లస్ ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం టీజర్ లో కూడా కొంచెం వచ్చింది, డాగ్ తో ఎంట్రీ సీన్ కానీ అన్ని వచ్చింది. సో మూవీని ఏమైనా కొంచెం గెస్ చేయగలుగుతారా? మీకు అనిపించిందే మూవీ అయితే బ్లాక్ బస్టర్ బ్రో. మూవీ బ్లాక్ బస్టరే గానీ సూపర్ హిట్టే గానీ 1000 కోట్లే రాని. నేను అనేది మూవీ ఎట్లుంటదని గెస్ చేస్తారా? ఇలా ఉంటది కంటెంట్ అని. నో బ్రో, మీకు తెలీదా? సరే మీరేమైనా గెస్ చేస్తారా? లేదు బ్రదర్. సరే నాకు చెప్పిన ప్రకారం నేను చెప్తున్నారు. కాన్సెప్ట్ వచ్చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ విన్నారు. ఓకే, సో సినిమాల కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ హీరో వాళ్ళ అమ్మ వచ్చేసి ప్రాస్టిట్యూషన్ కి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఒక విలన్ ఉంటాడు. ఒక విలన్ ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు, దాని పేరే ప్యారడైజ్. ఆ ఏరియాకి ఇప్పుడు సపోజ్ ఖాన్ సార్ ఎట్లనో సేమ్ దీనిలోనే ఒక ఏరియా ఉంటది. అది మొత్తం ప్రాస్టిట్యూట్లకు సంబంధించిన ఏరియా. అది దానికి ఒక ఉంటాడు విలన్. ఓకే, ఆ విలన్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ మమ్మీని తీసుకొస్తాడు, ఈ ఫీల్డ్ లో తీసుకొస్తాడు. అయితే హీరో ముందే వాళ్ళ మమ్మీని వీళ్ళు చంపుతారు. అర్థమైందా? ఎవరు? విలన్ చంపుతాడు. అప్పుడు హీరో చూస్తున్నప్పుడు హీరో చేతి మీద టాటూ వేస్తారు. ఏమని? హీరో వాళ్ళ మదర్ ఎవరు? ప్రాస్టిట్యూట్. సో ప్రాస్టిట్యూట్ కోడుకి ఏమవుతాడు? సో అదే సేమ్ ఆయన చేతి మీద అదే టాటూ ఉంటది. మీరు చూసుకుంటే కనుక టీజర్ లో కూడా అదే ఉంది. అందుకోసం అందులో క్లారిటీ చెప్పారు. మీరు గద్దల గురించి వాటి గురించి చెప్పారు కానీ కాయ గురించి చెప్పలేదని. సేమ్ దీనిలో ఏంటంటే అట్లా బడుగు బలహీన వర్గాలను అసలు బయట ఎట్లా జరుగుతుంది అనేది ఇది కాన్సెప్ట్. ఇది ఎంట్రింగ్ సీన్. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు హీరో వాళ్ళ మమ్మల్ని విలన్ చంపేస్తాడు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? హీరో కూడా అక్కడనే ఉంటాడు కదా, వాళ్ళ చేతి మీద టాటూ పొడి చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే అక్కడ ఉన్న ఎవరో ఒకరు ఆయవనో ఎవరో ఒకరు హీరోని దత్తత తీసుకొని బయటకు తీసుకెళ్లిపోయి పెంచేస్తుంది. పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో హీరోయిన్ వాళ్ళ పెంపుడు మాత హీరోకి మొత్తం స్టోరీ చెప్తుంది. ఇలా నీది ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో మీ మదర్ ఉండేవాళ్ళు, ఆమె ప్రాస్టిట్యూషన్, ఆ ఏరియాలో అట్లా ఉన్నది, ఇప్పటికీ అట్లా నడుస్తున్నది, ఎంతో మంది అమ్మాయిలు అట్లా మారుస్తున్నారు అని చెప్పేసి హీరో అలా చెప్తారు. అంటే హీరో వాళ్ళ మదర్ అలా చెప్తారు. సో దాని తర్వాత ఏమవుతుంది? హీరో గాడు ఆ ఏరియాకి వెళ్తాడు. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకుంటే అక్కడ విలన్ వాళ్ళ కూతురే హీరోయిన్. అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. అది నేను గెస్ చేస్తుంది. అది నిజమో నాకు తెలియదు. అది కామెంట్లో దొబ్బకండి. హీరోయిన్ తో హీరోకి ఒక రకమైన ఇంటరాక్షన్ కూడా వస్తుంది ఒక సీన్ లా. అప్పుడు ఏమైందంటే హీరో ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న విలన్ ని ఎలా అయితే కొడతాడు, ఎలా చేస్తాడు, ఆ ఏరియాని తిరిగి ఎలా సంపాదించుకోవడం అనేది ఆ సినిమా కాన్సెప్ట్. అదే ప్యారడైజ్. ఆ ప్యారడైజ్ అనేది ఒక ప్రాస్టిట్యూషన్ ఏరియా. ఆ ఏరియాలో పుట్టిన కొడుకు ఆయన బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆ ఏరియాని ఎలా తీసుకుంటాడు. లైక్ సలార్ మూవీ లాంటినే. అంటే హీరో కూడా అక్కడనే పుడతాడు కానీ బయటికి వెళ్తాడు, మళ్ళీ రిటర్న్ వస్తాడు. దీనిలో కూడా సేమ్ కాన్సెప్ట్. ఆయన చేతి మీద ఉన్న టాటూ అదే అని నేను అనుకుంటున్నాను. అంటే ఆ టాటూ మీరు చాలా మంది తెలుసారు. అది బ్యాడ్ వర్డ్ కాబట్టి నేను చెప్పను. సో ఆ వర్డ్కి రీజన్ ఇదే అని నేను అనుకుంటున్నాను. నేను గెస్ చేస్తున్నా. సో మీరు ఏమైనా గెస్ చేయగలుగుతారా? ఇంకా సేమ్ అదే బ్రో, నేను కూడా అదే అనుకుంటున్నా. మీరు కూడా అదే అనుకుంటారా? ఓకే, మీరు అంతే బ్రో, సేమ్నా? సో మీరు ఏమైనా గెస్ చేస్తే మీరు కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.